హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేద్దాం అండి. అమ్మ చాలా గట్టిగా ఉంది, నేను ఒక్కదాన్ని చేయలేను, తర్వాత చేస్తాను. ఇది దొండపాదండి. ఈ వర్షాలకి అది తీగలు చాలా బాగా వచ్చినాయి. ఏమి వర్క్ చేయడానికి అవ్వట్లేదండి ఈ చలికి. అదిను కొంచెం వర్షాలు తగ్గిన తర్వాత వీటికి అన్నిటికీ మళ్ళీ మనం సపోర్టర్స్ ఇచ్చి అల్లుకోవాలి. ఎండిపోయిన ఆకులన్నీ తీసేసి వాడిపోయినాయి కట్ చేసి చాలా పని ఉంటుందండి గార్డెన్లో. ఇప్పుడు వర్షాలు తగ్గిన తర్వాత క్లీన్ చేసుకోవడం. కరివేపాకు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈరోజు పప్పులోకి కొద్దిగా తీసుకున్నాను. ఒక బ్లాక్ కవర్లో ఉందండి, అది అలా పాకుతూ చాలా దూరం అయితే వెళ్ళిపోయింది దొండపాదు. వంగనారు ఉంటే మేమే కాయలు వేసుకుంటే అవి విడదీశాను. ఇదిగోండి, ఇక్కడ ఒక పచ్చిమిరపకాయ మొక్క ఉంది, బాగానే కాస్తుంది. కాయలు కట్ చేసుకోవాలి, హార్వెస్ట్ చేసుకోవాలి. మిరప పువ్వు తెల్లగా ఉంటుంది, మీకు చూపిస్తాను ఉండండి. ఒక చేత్తో చూపించాలి కదా, కష్టం అవుతుంది. ఓకే, మరి ఎప్పుడైనా చూద్దాం. అదిగోండి పువ్వులు అలా ఉంటాయి తెల్లగా. గోంగూర చూడండి ఎంత బాగా వచ్చిందో. చిక్కుడు గింజలు పాతవి మనకి విత్తనాలు పడిపోయి మళ్ళీ పాదులు వచ్చేసినాయి. నాకు తెలిసి ఇంకా నేను ఇవే కంటిన్యూ చేయొచ్చు అనుకుంటున్నాను, మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇది ఒక వంగ మొక్క అండి. స్వీట్స్ బ్యాగ్స్ ఇస్తారు కదా, దాంట్లో పెట్టాను. ఓకే, అది సరిపోయింది, బాగానే కాస్తుంది. ఇది జామ మొక్క, మళ్ళీ పువ్వులు వస్తున్నాయి. అంతకుముందు కాయలు కొంచెం పెరిగినాయి, స్లోగానే ఉంది గ్రోత్. చూద్దాం. ఇంతవరకు అయితే నేను హార్వెస్ట్ చేయలేదు, కాయలు స్లోగా పెరుగుతూ ఉన్నాయి. ఇది ఒక 20 లీటర్స్ పెయింట్ డబ్బాలా ఉంది. ఈ బీరపాదు కూడా ఇది పొడుగు బీర వస్తూ ఉంది. ఇక్కడ దోసపాదు ఉందండి, దోసపాదు ఒకటి వచ్చింది. అదిగా పిందులతో అలా ఉంటాయి దోసపాదు. దీన్ని పాలినేషన్ చేసుకోవాలి. దోసపాదులకి పాలినేషన్ చేసుకోండి. ఉడతలు అయితే దోసపాదుల్ని కాయలు పెరగనీయట్లేదు. ఒక్కొక్క కాయ అలా గుబురులో ఉండి అక్కడ ఒక కాయ మనకు వస్తూ ఉంది. తర్వాత ఇవన్నీ వంగ మొక్కలు బాగానే కాస్తున్నాయండి, లాస్ట్ ఇయర్ మొక్కలే. చూసారా ఈ వంకాయలు ఎంత బాగున్నాయో. హార్వెస్ట్ చేద్దాము. ఇప్పుడు కాదులేండి, తర్వాత హార్వెస్ట్ చేస్తాను. ఇవి నాకు తెలియకుండానే ముదిరిపోయినాయి. ఈ సీడ్స్ మనం తీసుకోవచ్చండి. ఈ కలర్ వచ్చిన తర్వాత కాయల్ని తీసుకుని మనం కట్ చేసుకుని మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వాటర్లో వాటిని మనం తీసేసుకుంటే గింజలు వచ్చేస్తాయి. అవి శుభ్రంగా వడగట్టి ఆరబెట్టుకుని మనం తీసుకోవాలి. అదన్నీ ఎండ ఉన్నప్పుడు చేసే పనులండి. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది ఇంకొక మొక్క డ్రాగన్, మళ్ళీ ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. అక్కడ చూసారా, అది మనకి ఇంతవరకు వచ్చిన మొక్క. ఇది ఇంకో మొక్క. తర్వాత ఈ పసుపు పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మీకు తెలుసు కదా, మన గార్డెన్లో కోళ్ళకి షెడ్లు ఉన్నాయి కదండి, అవి తినేసిన తర్వాత గంట్లు అలాంటివన్నీ నేను తుడిచి మొక్కల్లో వేసేస్తా అంట. అలా అవి గడ్డిలాగా వచ్చి మళ్ళీ అట్లకే కట్ చేసి మళ్ళీ కోళ్ళకి వేస్తాను అనమాట. నేను ఎప్పుడు చెప్తాను, మనదంతా రీసైకిల్ అండి, ఏది వేస్ట్ చేయకూడదు. ఇది ప్రతి మందార, పువ్వులు ఇంకా రాలేదు. మొక్క అయితే ఎదిగింది, చిన్న చిన్న మొగ్గలు కనబడుతున్నాయి. తొందరలోనే మన గార్డెన్లోకి పత్తి మందార వస్తుంది. తర్వాత ఇది శంకు, ఏ కలర్ మరి నాకు తెలియదు, అది దాన్ని ఏమన్నాలో. ఇది గడ్డి గులాబీ. ఈ బెండ చిన్న మొక్కలు వచ్చినాయి. ఇది డబల్ పెటల్ లిల్లీ అండి, విడుస్తున్నాయి. ఇది కాకరపాదు వచ్చిందండి, బాగానే వచ్చింది. చూద్దాం. కాకరపాదు, ఇదేమో సొరపాదు, ఆనపపాదండి. ఇవన్నీ చంద్రకాంతం పువ్వులు నిన్న విడిచిపోయినాయి. ఇలా ఉన్నదండి వర్షానికి. చాలా అయితే పని ఉంటుంది, ఆకులన్నీ రాలిపోయినాయి. ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.